నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, పంచమి తిథి, అనురాధ నక్షత్రము, అక్టోబర్ 7, 2024. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. 4వ రోజు వాహన సేవల్లో భాగంగా ఉదయం ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష అలంకరణ పూర్తయిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారిని విశేషమైన పురాణ ఘట్టాల అలంకరణ గావించి పుష్పాలంకరణ పూర్తయిన తర్వాత కల్పవృక్ష వాహనం పైన 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా రంగనాయకుల మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆస్థానం పూర్తయిన తర్వాత స్నపన తిరుమంజన కార్యక్రమంలో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు స్నపన తిరుమంజనం పీఠం పైన వేంచేపు చేసి మధ్యాహ్నం విశేష స్నపన తిరుమంజనం ప్రారంభమవుతుంది. గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో వివిధ పరిమళ సుగంధ పుష్పాలతోటి స్వామివారికి అలంకరణ గావిస్తూ రాజోపచారాలు సమర్పిస్తూ వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. స్నపన తిరుమంజన అనంతరం మాధ్యాహ్నిక ఆరాధనలో కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర స్తోత్రనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి స్వామివారికి, ఉత్సవమూర్తులకి విశేషంగా మాలలను అలంకరణ గావించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువిసిన నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. 4వ రోజు వాహన సేవల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారికి విశేష తిరువాభరణాలతో అలంకరణ గావించి మేళతాళాలతో ఊరేగింపుగా వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు పురాణ ఘట్టాల అలంకరణతో వేంచేపు చేసుకుని పుష్పమాలంకరణ పూర్తయిన తర్వాత సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు. బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా రంగనాయకుల మండపం చేరుకుంటారు. తిరువాభరణం సల్లింపు పూర్తి అవడంతో ఈరోజు వాహన సేవ పూర్తి అవుతుంది. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ఏకాంత సేవలో భాగంగా బంగారు బిందెలోని తీర్థాన్ని పంచపాత్రలోకి సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేయించేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం